చేసి 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 ఇలా అయినా సరే మళ్ళీ మనం దీన్ని సీల్ చేసుకోగలుగుతాం. బట్ ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తే మళ్ళీ సీల్ చేయాలి. సో ఒక పాయింట్ నేను చెప్తూ ఉంటాను. సైజెస్ కోసం చెప్తాను. యాక్చువల్లీ చాలామంది డబల్ ఎక్స్ఎల్ లేదా బయట అయితే సైజెస్ ఉంటాయి, మీ దాంట్లో సైజెస్ ఏమీ లేవా అని అడుగుతారు కదండి. ఇది బయట శానిటరీ నాప్కిన్, ఇది ఏ సైజు? ఎక్స్ఎల్. ఓకే, మనకి కూడా ఎక్సెల్ సైజ్లోనే ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ సైజ్ వేరియేషన్ చాలామంది ఏమని చెప్తారంటే కంఫర్ట్ ఉంటుంది, లీకేజ్ అయిపోతూ ఉంటుంది, ఎక్సెల్ అయితే లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఎక్సెల్ ప్యాడ్ తీసుకున్నాను, అదే కదా హెచ్ డబల్ ఎక్సెల్ ఉంటుంది. కాబట్టి రెండు స్టిచ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ మనం లీకేజ్ ప్రూఫ్ మెయిన్లీ చూద్దాం. అందరూ అదే కదా అడుగుతారు యాక్చువల్లీ. ఈక్వల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటాం. ఈక్వల్ ఉందా? ఎవరైనా ఒకరు వస్తారా? వాటర్ అది సైడ్ ఇచ్చేయండి. జస్ట్ రెండింటి మీద వాటర్ వేస్తున్నామండి. మొత్తం పై యాక్చువల్లీ ఇంత స్పీడ్గా మనకి అవ్వదు. బట్ ఒకవేళ స్పీడ్గా లీకేజ్ అయినా హలో అయినా సరే మొత్తం పై రౌండ్ మొత్తం పై ఆల్రెడీ వచ్చేస్తుందా? బయటకు వచ్చేస్తుంది. అయిపోయింది కదా ఫస్ట్ వన్ నార్మల్. రెండు ఈక్వల్గా తీసుకున్నాను కదండి. అవునండి. సో మొత్తం నేను చివరి దాకా కూడా వేస్తున్నాను, అంటే ఎక్కడైనా లీక్ అవ్వచ్చు కదా అని అంటారు కాబట్టి. ఓకే, వాటర్ అయిపోయింది. ఇది నార్మల్, ఇది బయటది శానిటరీ నాప్కిన్. ఓకే, సో ఇది మన వెస్టీజ్ది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. ఇక్కడ మీకు అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది మొత్తం వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. బట్ ఇది మాత్రం చూడండి ఒకసారి ఒలుగుతుంది, ఎలా ఒలుగుతుంది. ఇది వాటర్ లీక్ అవుతుందా? సో ఇంకా హాఫ్ గ్లాస్ కూడా వేయలేదు, అంటే ఒక 100 ml మహా అయితే. ఇక్కడ మనం 200 ml వరకు, ఒక గ్లాస్ అంటే ఆల్మోస్ట్ ఒక 200 ml ఉంటుంది. సో 200 ml వాటర్ అనేది దీని మీద వేసాం, అయినా లీకేజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇది కెపాసిటీ ఎక్కువ, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ. మనం ఒక వర్క్కి వెళ్ళాము, గడికింత ప్యాక్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకి మార్చుకునే అవకాశం. ఓకే, బట్ దీనివల్ల ఏంటంటే మనకి చూడండి ఎక్కడ తడి కూడా లేదు. బ్యాక్ సైడ్ మీకు తడి అయితే ఇది ఆల్మోస్ట్ మొత్తం ముందు నుంచి వెనక మొత్తం తడిచిపోయింది. సో ఆ తడి అయితే ఏమవుతుంది, ఈజీగా ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇందులో యూజ్ చేసే బ్యాడ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్, కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది లేడీస్కి నవడేస్ వస్తున్నాయి. ఓకే, ఇందులో చుట్టూ కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు లీకేజ్ ప్రూఫ్ అని అయితే తెలిసింది కదా. సో నెక్స్ట్ నేను చిప్ అసలు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
బ్లాక్ కలర్ రేస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళి చాలా మంది కూర్చుంటాం కదా, ఏమవుతుంది బీచ్కి కొంతసేపు అలా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పాత రోజులు జ్ఞాపకాలు వస్తాయి. ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో మనకి అప్పుడు దాకా ఉన్న ప్రెజర్ ఏమైతే ఉందో, స్ట్రెస్ ఏమైతే ఉందో రిలీఫ్ అయినట్టయితే అనిపిస్తుందా. బాగా టెన్షన్స్ ఉన్నప్పుడు అందరికీ కోపం వస్తే బీచ్కి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది.